యువకుడు, మంచి యువకుడు, వయసులో ఉన్న యువకుడు, ఒకే ఒక కొడుకు, ప్రజల కోసం జీవిస్తున్న కొడుకు, మంచి చేస్తున్న కొడుకు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతున్న కొడుకు, గురుడి వారికి స్వస్థత ఇస్తున్న కొడుకు, కుంటి వారికి నడకలిస్తున్న కొడుకు, చెవిటి వారికి వినికిడిస్తున్న కొడుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న కొడుకు, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఓదారుస్తున్న కొడుకుని ఏం చేశారు? మరణించాల్సి వచ్చింది. మరణానికి గురయ్యారు, విమర్శించారు, వేధించారు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన మీద ఉప్పు ఊడ్చారు, బల్లెంతో పొడిచారు, హింసించారు, బాధించారు, అన్ని చేశారు. కానీ తన విశ్వాసం మాత్రం కడ వరకు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. మరి ఈరోజు ఈ విశ్వాసం మనలో ఉండాలి పిల్లలు. అందుకే మనం చెప్పుకున్నటువంటి మాటల్లో, మనం చదువుకున్నటువంటి మాటల్లో పిల్లారా, ఒక సువిశేషంలో మనకి లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, ప్రభు దగ్గరికి వచ్చుకున్న పరిసయ్యులు, ఇదిగో ఎవరు అంటే మీ సహోదరులు, హేరోదు మిమ్మల్ని చంప చూస్తూ ఉన్నాడు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు పరిశీలి వచ్చి ప్రభుని. నేను చదువుకున్న సువిశేషం అన్నారు లేదా? పరిశీలి వచ్చి, అయ్యా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటే, ప్రభు ఏమన్నాడంటే 32వ వచనం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 32. ఎవరైనా ఉంటే చదవండి ఒకసారి. ఆయన పరిసయ్యులతో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు. ఆ నక్కతో చెప్పండి. ఎవరు ఆ నక్క? హేరోదు మహారాజుతో అన్నారు. నక్కతో చెప్పండి వెళ్ళి. ఏం చెప్పాడు ప్రభు? నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోలవలెను, రోగులను స్వస్థపరిచెదను, మూడవ రోజున నా పని పూర్తి చేసేదను. ప్రభు చెప్తున్నాడు. ప్రభుకి చెప్పని పరిస్థితులు వచ్చి